నమస్కారం. ఎప్పుడైనా అనిపిచ్చిందా మన తలలో రోజంతా మాట్లాడుతూ ఉండే ఆ గొంతు అది నిజంగా మనమేనా, లేక మనం దానికంటే ఇంకా వేరే ఏదైనా ఉన్నామా? రండి, ఈరోజు వేదాంతం చెప్పే ఒక అద్భుతమైన కోణంలోంచి మన అసలైన నేను ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, మన తలలో ఒక వాయిస్ అది కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటుంది కదా. కొన్నిసార్లు మనల్ని మెచ్చుకుంటుంది, కొన్నిసార్లు తిడుతుంది, ఇంకొన్నిసార్లు భయపెడుతుంది. మనలో చాలామంది ఆ గొంతే నేను అని అనుకుని బ్రతికేస్తుంటాం. కాని ఒక్క క్షణం ఆగండి, నిజంగా ఆ గొంతే మనమా, లేక ఆ గొంతుని వింటున్న ప్రేక్షకులమా? ఆలోచించండి. ఈ యొక్క ప్రశ్నతోనే మన అసలు అన్వేషణ మొదలవుతుంది. వేదాంతం ఏం చెప్తుందంటే మనం చాలా పెద్ద పొరపాటు చేస్తున్నామని. ఏంటంటే మన బుద్ధి, మన ఆలోచనలున్నాయి కదా, దాన్నే నేననుకుంటున్నాం. కాని అసలు విషయం ఏంటంటే మన బుద్ధి కేవలం ఒక పనిముట్టు లాంటిది, ఒక సుత్తి అనుకోండి. కాని మనమేం చేస్తున్నాం, ఆ సుత్తిని పట్టుకున్న చేతిని మర్చిపోయి సుత్తే నేను అనుకుంటున్నాం. ఎంత విచిత్రం గదా. ఈ పొరపాటు వల్లే మనం అన్ని రకాల బంధాల్లో చిక్కుకుపోతున్నాం. ఈ తప్పుడు ఐడెంటిటీ వల్లే మనం సంసారం అనే ఒక లూప్లో ఇరుక్కుపోతాం. అంటే అవే కోపాలు, అవే ఆందోళనలు, అవే చిన్న చిన్న సంతోషాలు, మళ్ళీ అవే బాధలు. జీవితం ఒకే చక్రంలో పదే పదే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈ సైకిల్ నుంచి బయటపడటమే అసలైన స్వేచ్ఛ, అసలైన విముక్తి. మరి చిక్కుముడు నుంచి బయటపడే దారి లేదా అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. దీనికోసం వేదాంతం మనకొక అద్భుతమైన మ్యాప్ లాంటిదిచ్చింది. అదే పంచకోశాల సిద్ధాంతం. ఇది మనల్ని ఒక ఉల్లిపాయలా పొరలు పొరలుగా విడదీసి లోపల మన కేంద్రంలో ఉన్న అసలైన నిజాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. మన అస్తిత్వాన్ని ఒక ఉల్లిపాయతో పోల్చవచ్చు. బయట పొర ఏంటి? అన్నమయ కోశం, అంటే మన భౌతిక శరీరం. దానిలోపల ప్రాణమయ కోశం, అంటే మన శ్వాస, మన ప్రాణశక్తి. దానిలోపల మనోమయ కోశం, మన మనస్సు. దానిలోపల విజ్ఞానమయ కోశం, అంటే మన బుద్ధి, ఇంటలెక్ట్. ఇక అన్నిటికంటే లోకలుండేది ఆనందమయ కోశం. అయితే ఈ పొరలన్నింటిలో మనం ఎక్కువగా నేను అని పొరపడేదేదో తెలుసా? ఈ నాలుగో పొర, అదే విజ్ఞానమయ కోశం. సో ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా చూద్దాం. అసలు ఈ నేను అనే ఫీలింగ్ ఎక్కడ్నుంచొస్తుంది? ఈ పని నేను చేశాను, ఈ విజయం నాది, ఈ బాధ నాది అని మనల్ని గట్టిగా నమ్మించే ఆ పవర్ ఏంటి? ఆ పవర్ హౌస్, ఆ విజ్ఞానమయ కోశం గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. విజ్ఞానమయ కోశం అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఇంటలెక్ట్, మన బుద్ధి, మన విశ్లేషణ చేసే శక్తి. ఇది అచ్చమొక కంప్యూటర్ ప్రాసెసర్ లాంటిది. ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది, విశ్లేషిస్తుంది, ఆ తర్వాత ఒక నిర్ణయానికొస్తుంది. మనలోని తెలివితేటలకంతటికీ కేంద్రం ఇదే అనమాట. సరే, ఇక్కడే అసలు మ్యాటర్ అంతా ఉంది. ఈ విజ్ఞానమయ కోశం ఏం చేస్తుందంటే మనలో రెండు ఇంపార్టెంట్ రోల్స్ క్రియేట్ చేస్తుంది. ఒకటి కర్త, అంటే ఈ పని చేసేది నేను అనే ఫీలింగ్. రెండోది భోక్త, అంటే ఆ పనివల్ల వచ్చే సుఖాన్నిగాని దుఃఖాన్నిగాని అనుభవించేది కూడా నేనే అనే భావన. ఈ కర్త, భోక్త, ఈ రెండు పాత్రల వల్లే మనం ఈ ప్రపంచంలో ఒక సపరేట్ ఇండివిజువల్గా ఫీలవుతాం. మన అహంకారానికి ఫౌండేషన్ ఇదే. ఈ సూక్తి మొత్తం విషయాన్ని ఎంత చక్కగా చెప్పిందో చూడండి. ఈ బుద్ధి అనే పొర మనల్ని మన శరీరంతో, మన ఇంద్రియాలతో కలిపేసి నేను అనే ఒక చిన్న, పరిమితమైన ఐడెంటిటీని సృష్టిస్తుంది. ఆ భ్రమలోనే పడి మనం సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాం. అయితే దీని అర్థం బుద్ధి మనకు శత్రువా? అస్సలు కాదు. మరి దానితో మన రిలేషన్షిప్ ఏంటి? ఈ ఇల్యూజన్ను బ్రేక్ చేయడానికి వేదాంతం ఒక అద్భుతమైన అనాలజీ చెప్తుంది. కాంతి, దాని ప్రతిబింబం. ఇది గనక మనకు అర్థమైతే చాలా వరకు సమస్య సాల్వ్ అయినట్టే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆలోచించండి. ఒక టార్చ్ లైట్కి దానికదే వెలగదు, దానికి బ్యాటరీ కావాలి. అలాగే మన బుద్ధి అనేది కేవలం ఒక పరికరమైతే అది పనిచేయడానికి పవర్ కావాలి కదా. ఆ పవర్ ఎక్కడ్నుంచొస్తుంది? ఆ సోర్స్ ఏంటి? ఇక్కడే ఆ సూపర్బ్ ఎనాలజీ వస్తుంది. మన అసలైన స్వరూపం, అంటే ఆత్మ, ఒక సూర్యుడిలాంటిది. ఎప్పుడూ ఒకేలా ప్రకాశిస్తూ స్థిరంగా ఉంటుంది. మరి మన బుద్ధి, అది ఒక అద్దం లాంటిది. సూర్యుడి కాంతి ఆ అద్దం మీద పడితేనే అది ప్రకాశిస్తుంది, అంటే ప్రతిబింబం కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, అద్దం కదిలితే ప్రతిబింబం కదులుతుంది, అద్దం మీద దుమ్ము పడితే ప్రతిబింబం మసకగా కనిపిస్తుంది. కాని సూర్యుడు మాత్రం మారతాడా? మారడు. అలాగే
మన బుద్ధిలో కనిపించే ఆ చైతన్యం, ఆ కాన్షియస్నెస్ దాని సొంతం కాదు. అది ఆత్మ అనే సూర్యుడు నుంచి అరువు తెచ్చుకున్న కాంతి మాత్రమే. సో ఆత్మ అంటే మన ట్రూ సెల్ఫ్ అనమాట. అది ఏ పని చేయదు, అది కేవలం ఒక సాక్షి. మనసులో జరిగే ప్రతి ఆలోచనను, శరీరంతో చేసే ప్రతి పనిని, దీనితోనూ సంబంధం లేకుండా నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండే ప్యూర్ కాన్షియస్నెస్, ఈ చైతన్యమనే కాంతికి అసలైన సోర్సే ఆత్మే. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క కీ పాయింట్ ఇదే. అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసి అదే నేను అని ఎవరైనా అంటారా? అనరు కదా. మరి అలాగే మన బుద్ధిలో మెరుస్తున్న నేను అనే ప్రతిబింబాన్ని చూసి అదే మన అసలు స్వరూపమని ఎలా పొరబడుతున్నాం? బుద్ధికి సొంతంగా కాంతి లేదు, అది కేవలం ఆత్మనుంచి లైట్ని బారో చేసుకుంటోంది, అంతే. ఓకే, ప్రాబ్లం ఏంటో మనకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? మన ఐడెంటిటీని ఈ రిఫ్లెక్షన్ నుంచి ఒరిజినల్ సోర్స్కి ఎలా షిఫ్ట్ చెయ్యాలి? ఈ మార్పు ప్రాక్టికల్గా ఎలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం. ఇది కదా అసలు ప్రశ్న. నేను కర్తని, నేను చేసేవాడిని అనే ఫీలింగ్ నుంచి నేను కేవలం గమనిస్తున్నాను అనే స్థితికి ఎలా మారాలి? దీనికి ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ప్రాక్టీస్ ఉంది. స్టెప్ 1. మనసులోకొచ్చే ఆలోచనలను జడ్జి చేయకండి, వాటితో కలిసి ప్రవహించకండి. కేవలం ఒక సాక్షిలా, ఒక ప్రేక్షుడిలా గమనించండి. ఆలోచనలు ఆకాశంలో మేఘాల్లా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనము ఆ మేఘాలు కాదు, వాటిని చూసే నిశ్చలమైన ఆకాశంలా ఉండాలి. అలా ఆలోచనలను గమనిస్తున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేయండి. ఆ ఆలోచనల వెనక ఒక నేను ఉంటుంది చూడండి. ఇది నా కోపం, ఇది నా ఆనందం అని ప్రతిదానికి ఓనర్షిప్ తీసుకోవడానికి చూస్తుంటుంది. ఆ నేను అనే ఫీలింగ్ను కూడా గమనించడం మొదలుపెట్టండి. ఇక ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, మన ఐడెంటిటీని ఆలోచన నుంచి, ఇంకా ఆ ఆలోచనను తనదిగా చెప్పుకుంటున్న నేను నుంచి కూడా వెనక్కి తీసుకోవాలి. ఈ రెండింటినీ చూస్తున్న ఆ నిశ్శబ్దమైన, నిశ్చలమైన సాక్షిగా స్థిరపడాలి. ఒక థియేటర్లో స్క్రీన్ మీద సినిమాను, కింద ప్రేక్షకులను రెండింటినీ ప్రకాశింపజేసే ప్రొజెక్టర్ లైటులాగా. అదే మన నిజస్వరూపం. ఈ స్థితినే వేదాంతంలో సాక్షిభావన అంటారు. విట్నెస్ కాన్షియస్నెస్ అన్నమాట. అంటే ఏంటి? జీవితంలో ఏం జరిగినా, మనసులో ఏ ఆలోచన వచ్చినా దేనితోనూ ఐడెంటిఫై అవ్వకుండా కేవలం సాక్షిగా ఉండిపోవటం. ఇదే ఆత్మ యొక్క అసలైన సహజమైన స్వభావం. ఈ ఒక్క మార్పు వస్తే చాలు, జీవితమే మారిపోతుంది. అంతా నాదే బాధ్యత, అంతా నేనే చెయ్యాలే అనే ఆ భారమంతా దిగిపోతుంది. పనులు జరుగుతూనే ఉంటాయి, కాని వాటి ఫలితాలు మనల్ని కట్టిపడేయవు. జీవితంలో సుఖమొచ్చినా, దుఃఖమొచ్చినా అవి మనల్ని ముంచెత్తలేవు. ఎందుకంటే అసలు బాధ పనుల వల్ల రాదు, ఆ పనులతో నేను అని తాదాత్మ్యం చెందడం వల్ల వస్తుంది. ఆ తప్పుడు గుర్తింపు పోతుంది, దాంతోపాటే దుఃఖం కూడా. సో ఈ మొత్తం చర్చలో మనం గ్రహించాల్సిన ఒకే ఒక కేంద్ర బిందువు ఏంటంటే, మనం ఈ మనసు కాదు, మనం ఆ మనసులో జరిగే ప్రతి యాక్టివిటీని గమనిస్తున్న శుద్ధ చైతన్యం. ఇది కేవలం ఏదో ఫిలాసఫీ కాదు, ఇది ప్రతి ఒక్కరూ స్వయంగా అనుభవించాల్సిన సత్యం. ఈ విశ్లేషణను ఒక చిన్న కాని లోతైన ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించేవాడు అంటే ఆ అహం, ఆ ఆలోచన, ఈ మొత్తం భ్రాంతి ప్రపంచం, ఇవన్నీ పక్కకు జరిగిపోయిన తర్వాత ఆ నిశ్శబ్దంలో, ఆ ప్రశాంతతలో అసలు ఏం మిగులుతుంది? ఆ అనుభవాన్ని పొందడానికే ఈ అన్వేషణంతా. దీని గురించి ఆలోచించండి.